ప్రజాస్వామ్యం అంటే వెలిగించే వేగుచుక్క. ఓటు అంటే వ్యక్తుల మధ్య యుద్ధం కాదు, ప్రగతికి అర్థం. అలాంటి ఎన్నికల్లో మేధావులైన ఉపాధ్యాయులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఉపాధ్యాయులకు అందరికంటే ఎక్కువగా ఈ ఎన్నికల్లో విలువ తెలుసు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ వెన్నులో వణుకు పుట్టించేలా వాళ్ళకి ఓటమి రుచి చూపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలి. గుంతలు పడ్డ ప్రతి రోడ్డుని పూడుస్తున్నారు. అమరావతిలో నిర్మాణాలు ఆకాశ హర్మాలను తాకిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మారెడ్డి, జీవి ఆంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఈ సభలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి యుద్ధం కాదు, ప్రగతి బాటకు పట్టేటువంటి ఒక అద్దం. అలాంటి ఎన్నికల సంగ్రామంలో అత్యంత తెలివైన వారు ఎవరయ్యా అంటే ఉద్యోగస్తులు. కాబట్టి మీకు మాకంటే కూడా ఎక్కువ తెలుసు ఎన్నికల విలువ. అంతకుముందు 5 సంవత్సరాల్లో మీరు ఏం జరిగిందో చూశారు. ఈరోజు ఉద్యోగస్తులు ఒక కంపెనీ అయినా ఒక రాష్ట్రం అయినా కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే ఆ కంపెనీ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. వారు బాగుండాలంటే ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగాలంటే ఇన్వెస్టర్స్ ఉండాలి, ఎకానమీ రొటేట్ అవ్వాలి, డబ్బులు ముందుకు వెళ్తూ ఉండాలి, అసెట్స్ వాల్యూస్ పెరగాలి. ఇవన్నీ పెరిగినప్పుడు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తే అది మీకు పంచుతారు. మరి గత 5 సంవత్సరాల్లో ఆదాయం తగ్గిపోయింది. మీకు 5 సంవత్సరాల్లో ఏమీ జరిగింది లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్తాన్ని చిందించి పోరాడి ప్రతిపక్షానికి వెన్నులో వణుకు పుట్టేటువంటి అపజయాన్ని కల్పించారు. మళ్ళీ ఈ రోజున 6 నెలల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని ఎంతమంది అనుకున్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకరు ఇద్దరికి వాళ్ళు అనుకున్న స్థాయిలో లేకపోయినా కూడా ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని అందరూ కూడా గుర్తించాలి. గుంతలు పడ్డ ప్రతి రోడ్డుని ఈరోజు పుడుస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ ఆకాశం వైపు ఆనందోత్సాహాలతో పైకి వెళుతూ ఉన్నాయి. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో ఒక్క రైల్వే ప్రాజెక్టు తెచ్చినోడు లేడు, ఒక్క బ్రిడ్జి కట్టినోడు లేడు. అవన్నీ కూడా ఈ రోజున 6 నెలల్లో ముందుకు వెళ్తూ ఉన్నాయి. అంటే ఇది ఈరోజు ఒక మహర్షి లాంటి చంద్రబాబు నాయుడు గారి తపన, ఒక డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారి విదేశ యాత్రలు, ఇవన్నీ కలిస్తే ఈ రోజున రాష్ట్రం ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాల కన్నా కూడా గ్రామాల్లో జరిగేటువంటి, పట్టణాల్లో జరిగేటువంటి, రేపు రాబోయే మీ తరాలకు జరిగేటువంటి అభివృద్ధిని గుర్తుపెట్టుకోవాలని మీ అందరి కోసం ఢిల్లీకి, గల్లీ నుంచి ఢిల్లీకి, అమరావతి నుంచి అమెరికాకి మీరు ఒక్క అడుగు వేస్తే మేము 1000 అడుగులు వేస్తూ ముందుకు తీసుకువెళ్తామని, అదేవిధంగా ఈరోజు ఆలపాటి రాజా గారు ఉన్నారు. 5 సంవత్సరాలు నిరంతరం కాలికి బలపం కట్టుకొని ప్రతి గ్రామాన తిరిగి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించడానికి తెనాలి శాసనసభ్యులుగా ప్రయత్నించడానికి చేశారు. అయినప్పటికీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లేదు మనం కూటమి భాగస్వామ్యంలో జనసేనకి ఇది ఇస్తున్నామంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధని కంఠంలో దాచుకొని అహర్నిశలు కృషి చేసి ఆయన ఏ విధంగా తెనాలిలో చరిత్రలో లేని విధంగా 55,000 మెజారిటీతో ఆ రోజున మమ్మల్ని గెలిపించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, అదేవిధంగా ఆ తెనాలి నియోజకవర్గం